ఈరోజు మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత పురాతన నాగరికతగా మరియు ప్రపంచంలోని ఈజిప్టు మరియు చైనా నాగరికతకు సమానంగా వర్ధిల్లిన నాగరికత సింధు నాగరికత. భారతదేశంలో అత్యంత పురాతన నాగరికతగా గుర్తింపు పొందింది సింధు నాగరికత. మరియు ప్రపంచంలో ఈజిప్టు మరియు చైనా నాగరికతలకు సమానంగా వర్ధిల్లిన నాగరికత ఏది అంటే సింధు నాగరికత. సింధు ప్రజల యొక్క పట్టణ ప్రణాళిక మరియు భూగర్భ మురుగునీటి సదుపాయం కలదు. సింధు నాగరికత అనేది పట్టణ ప్రణాళిక మరియు భూగర్భ డ్రైనేజీ అనేది సదుపాయం కలదు. సింధు నాగరికత కాలం వచ్చేసి 2250 BC నుంచి 1750 వరకు. ప్రపంచంలోనే మూడవ నాగరికత సింధు నాగరికత. ప్రపంచంలో వచ్చేసి మూడవ నాగరికత సింధు నాగరికత. ఇండియాలో వచ్చేసి మొదటి నాగరికత లేదా పురాతన నాగరికత. సింధు నాగరికత కంచు యుగం అని అంటారు. సింధు నాగరికతను కంచు యుగం అంటారు. సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు ఎవరు జరిపించారంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సింధు నాగరికతకు పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. విస్తీర్ణం పరంగా 13 లక్షల చదరపు కిలోమీటర్లలో సింధు నాగరికత విస్తరించి ఉంది. సింధు నాగరికత యొక్క ప్రధాన దేవత ఎవరు అంటే అమ్మ తల్లి. సింధు ప్రజలు పూజించిన చెట్టు ఏది అంటే రావి చెట్టు. సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది అంటే పావురం. అలాగే సింధు ప్రజలు పూజించిన జంతువు ఏదంటే మూపురం కలిగిన ఎద్దు. సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం నృత్యం. ప్రజల యొక్క ప్రధాన ఆట చదరంగం. ప్రధాన పరిశ్రమ నౌకా నిర్మాణం. అంటే సింధు నాగరికత యొక్క ప్రజలు ఉపయోగించిన రాయి స్టియాస్టైట్. వినియోగించిన లోహం కంచు. లిపి. సింధు ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి లేదా చిత్రలిపి. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. సింధు ప్రజలకు తెలియని జంతువులు గుర్రం, సింహం, జిరాఫీ. ఇవి 3 సింధు ప్రజలకు తెలియదు. సింధు ప్రజలకు తెలియని పంట చెరకు, పప్పు దినుసులు. ప్రత్యేకత ఏంటంటే సింధు నాగరికత యొక్క ప్రత్యేకత ఏంటంటే భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ గల నాగరికత మరియు పట్టణ నాగరికత. ఇప్పుడు సింధు నాగరికత పేర్లు చూద్దాం. హరప్ప నాగరికత. సింధు నాగరికతకు హరప్ప నాగరికత అనే పేరును నామకరణం చేసిన వారు ఎవరంటే సర్ జాన్ మార్షల్ ఇచ్చారు. రాగి మరియు తగరం కలిపి కంచు అనే మిశ్రమ లోహాన్ని తయారు చేసి ఉపయోగించిన నాగరికత ఏది అంటే కంచు నాగరికత లేదా కాశ్య నాగరికత. మూల భారత నాగరికత. ఇది దేశంలోనే తొలి నాగరికత. దీనితోనే భారతదేశ చరిత్ర ప్రారంభమైంది. భారతదేశ చరిత్ర ప్రారంభమైంది ఏ నాగరికతతో అంటే భారత నాగరికతతో. మూల భారత నాగరికతతో ప్రారంభమైంది. అక్షరాస్యత నాగరికత. ఇది మొట్టమొదటి లోహాల వాడకం, లిపిరాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత. పట్టణ నాగరికత. ఇది దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత. సింధు నాగరికత తవ్వకాల గురించి తెలుసుకుందాం. చార్లెస్ మ్యాన్సన్ క్రీస్తు శకం 1826 సంవత్సరంలో హరప్ప మట్టి దిబ్బలలో నాగరికత అవశేషాలను మొదటిసారిగా కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడు అంటే 1826 సంవత్సరంలో చార్లెస్ మ్యాన్సన్ హరప్ప మట్టి దిబ్బలలో నాగరికత అవశేషాలను మొదటిసారిగా కనుగొన్నాడు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1873-1876 సంవత్సరంలో 2 సార్లు హరప్ప మట్టి దిబ్బలను సందర్శించి ప్రారంభ తవ్వకాలు జరిపినారు. ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 2 సార్లు సందర్శించిండు. ఒకసారి 73, మరొకసారి 76లో. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికత వెలికి తీసేటప్పుడు పురావస్తు శాఖ డైరెక్టర్ ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. సింధు తవ్వకాలలో
ఇతని నాయకత్వంలో పనిచేసిన పురావస్తు శాస్త్రవేత్తలు. సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో పనిచేసిన ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరంటే ఆర్.డి. బెనర్జీ, ఎం.ఎస్. వత్స్, కె.ఎన్. దీక్షిత్, దయారాం సహాని, ఎన్.జి. మజుందార్. సర్ జాన్ మార్షల్ పర్యవేక్షణలో తవ్వకాలు నిర్వహించి హరప్పా నగరాన్ని కనుగొన్నది ఎవరంటే దయారాం సహాని 1921 సంవత్సరంలో. సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి ముఖ్యంగా డి.పి. అగర్వాల్ కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించారు. దాన్నే C14 ఐసోటోమ్ అని అంటారు.